హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి. నా పేరు హేమ అండి. ఇంట్లో ఏమీ కూరగాయలు లేదు అనుకున్నప్పుడు ఉల్లిపాయలు, టమోటాలు ప్రతి ఒక్క ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదా. అది ఎలా ఈజీగా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక 6 టమోటాలు, ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాం. స్టవ్ మీద ఒక బాండలు పెట్టి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు కొద్దిగా వేసుకొని మనం తరిగి పక్కన పెట్టిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుందాం. మనము పులుపు ఉండే కూరలోకి ఏదైనా సరే, కారం పులుసైనా, పచ్చి పులుసైనా, టమోటా గుజ్జైనా ఇంగువ పొడి, మెంతి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. 1/4 టీ స్పూన్ మెంతి పొడి, 1/4 టీ స్పూన్ ఇంగువ పొడి వేసుకుందాం. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా వేగిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది కదా, టమోటాలు యాడ్ చేసుకుందాం. తరిగి పక్కన పెట్టిన టమోటాలు వేసేసుకుందాం. టమోటాలు బాగా పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గాలన్నమాట. తొందరగా మగ్గాలంటే సాల్ట్ మనం ఇప్పుడే యాడ్ చేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్ అన్నమాట వేసుకొని బాగా మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు ఇలా కదుపుతూ ఉంటే బాగా మగ్గిపోతుంది. చూసారా, ఒక 5 నిమిషాలకి ఇలా కింద మాడకుండా, బాండీలు మాడకుండా ఇలా కదుపుతూ ఉంటే తొందరగా మగ్గిపోతుంది. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇందులో కారం పొడి యాడ్ చేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. బాగా వేగిపోయింది కాబట్టి ఎక్కువగా ఉడకక్కర్లేదు. కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల్లో తొందరగా ఉడికిపోతుందండి. ఈజీగా అయిపోయే కర్రీ టమోటా ఉల్లిపాయ అన్నమాట. ఉప్పు కారం చెక్ చేసుకొని ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, బాగా ఉడికిపోయింది. తొందరగా అయిపోతుందండి. ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని ఫైనల్గా ధనియాలకు సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. నా దగ్గర అయితే ధనియాలకు లేదండి, అందుకని వేయట్లేదు. గిన్నెలోకి తీసి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంత ఈజీగా చూసారు కదా. బ్యాచిలర్స్ అయినా, పిల్లలైనా, పెద్దలైనా ఈజీగా చేసేయచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళొచ్చినప్పుడు కానీ ఇలా పట్టాపట్టని టమాటా గుజ్జు రెడీ చేసేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.